గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెకారియస్ III పురస్కారంతో మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం, పౌర పురస్కారం. ఆ దేశ అధ్యక్షుడికి కాశ్మీరీ కార్పెట్ను, ఐపీలో తయారైన వెండి పర్సును బహూకరించిన ప్రధాని. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ఇరువురు నేతల ఆందోళన. విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం. పతాక స్థాయికి యుద్ధం. పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి. ఇరాన్ క్షిపణుల దాడితో ఇజ్రాయెల్లోని టెల్-అవీవ్లో ఎగిసిపడుతున్న మంటలు. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఇరాన్. అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి. ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ నిఘాధిపతి, ఉపధిపతిని ముట్టుకున్న ఇజ్రాయెల్ సోమవారం ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణులు ప్రయోగించింది. టీవీ స్టూడియోలో మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. వెంటనే ఆమె తప్పించుకున్నారు. అంతకుముందు ఐఆర్ఐబీ కార్యాలయం ఉన్న ప్రాంతాన్ని సహా టెహ్రాన్లో 3 మాపాల దాడి చేస్తే రంగంలోకి పాక్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్ సాంకేతిక సమస్య, మరమ్మతులు చేసినా కనిపించని ఫలితం. శ్రీ సిటీ కృష్ణపట్నం పోర్టు పర్యటన రద్దు. జనగణన యూజీ నోటిఫికేషన్ బదులుగా కులగణన ప్రస్తావన లేదన్న కాంగ్రెస్. ముందే ప్రకటించామన్న కేంద్రం. ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా. అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు, ఆసుపత్రి ఖర్చులు ఉండవు. జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి. ప్రధాని మోదీ ఆలోచనలు భవిష్యత్తు తరాలకు అందించాలి. యోగా ఆంధ్రప్రదేశ్ రావాలి. సీఎం చంద్రబాబు సమీక్ష. ఆన్లైన్ సేవల కోసం మధ్యవర్తుల సహాయం వద్దు. మియావాకీ అడుగులు. కరువు సీమకు పచ్చని తోరణాలు. బంకర్లో ఖమేనీ. ఇరాన్ సుప్రీం అభ్యర్థిన ఖమేనీ అధికారులు తృప్తి పత్రం తరలించినట్లు సమాచారం. పశ్చిమాసియాలో విమానాశ్రయాల మూసివేత. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్ 1968లో సంతకం చేసిన దీనిపై సంతకాలు చేసిన దేశాలు అణ్వాయుధాల తయారీ, సంపాదన, బదిలీ వంటివి చేయకూడదు. ఇజ్రాయెల్ గూఢచర్య వ్యవస్థ సంస్థ మొసాద్ ఏజెంట్గా పనిచేస్తున్న ఇజ్రాయెల్ ప్రక్రియని సోమవారం ఇరాన్ ఉరితీసింది. 2023లో అతడు అరెస్టు అయ్యాడు. రెండున్నర రోజుల క్రితం గుజరాత్లోని మోర్సీలో తిఘ్రా వంతెన తెగబడి 140 మంది జరిమానాకు ఆలయ్యారు. 1977 నుంచి 2017 మధ్య దేశం కరువట్లు పాదచారుల వంతెన కాకుండానే 2024 ఫుటేజ్లో పడిపోయాయి. 2020 నుంచి 2023 నవంబర్ నడుమ జాతీయ రహదారుల మీది 32 వంతులు నేలమట్టమయ్యాయి. నిరుడు బీహార్లో 20 రోజుల వ్యవధిలో 12 బ్రిడ్జిలు కుప్పకూలి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా 1.47 లక్షల 11,000 బ్రిడ్జిలు, నీళ్ల కింద వాటివి 37,000కు పైగా ఉన్నాయని లోవడే ప్రక్కతెచ్చిన పార్లమెంటరీ స్థాయీ సంఘం పాత వంతెన సామర్థ్యాన్ని కాలానుగుణంగా పరిశీలించాలని, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని సూచించింది. రగులుతున్న పశ్చిమాసియా. ప్రపంచంపై పెను ప్రభావం. ఇరాన్ ఎంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్పైకి ఎగదోసేది? ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్పై దాడికి దిగింది. రెండు దేశాలు డ్రోన్లు, క్షిపణుల దాడులను ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇది పశ్చిమాసియాతో పాటు మిగతా ప్రపంచంపైనా తీవ్ర ప్రభావం చూపక మానదు. ఇజ్రాయెల్కు అమెరికా, నాటో కూటమి పూర్తి మద్దతు ఇస్తూ వచ్చాయి. 2024 ఏప్రిల్లో సిరియా రాజధాని డమాస్కస్లో ఇరాన్ రాయబారిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు హతమయ్యారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ 2025లో 3% వృద్ధి రేటు సాధిస్తున్నట్లు అంచనా వేసినా ప్రస్తుత పోరు ఆగకపోతే ఆ అంచనా తగ్గిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ పోరు దీర్ఘకాలం కొనసాగడం భారత్కు నష్టదాయకం. ఈ చమురు సరఫరాను స్తంభిస్తే ఇండియా ధరలు పెరిగిపోతాయి. రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటాయి. ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది. ఇండియాకు ఇజ్రాయెల్తో రక్షణ
ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ తరచూ మొంగలేని పరిస్థితి ఉంది. దౌత్యమార్గాల్లో పూర్వ విరమణకు ప్రయత్నం చేయడం మినహా మార్గాంతరం లేదు. భారతదేశానికి ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటితో సత్సంబంధాలు ఉన్నందువల్ల మధ్యవర్తిత్వం వహించవలసిన స్థితిలో ఉంది. ఇలాంటి కృషి అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను ఇనుమడింపజేయగలదు. ఆయా జీవితాలతో ప్రస్తుతం ఎన్నిటి మనుగడ ప్రబంధంలో ఉందంటే విశాఖపట్నం 4017 గజాలు 2817. బాస్మతి బియ్యం ధరలు తగ్గుతాయి. ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం మన వాణిజ్యంపై ఎంత? బాస్మతి బియ్యం ధరలు తగ్గుతాయి. మన ఎగుమతుల్లో మూడో స్థానం ఇరాన్కు. యుద్ధం తీవ్రతరమైతే భారత్పై ప్రభావం. నెల క్రితం బాస్మతి బియ్యం టన్ను ఎగుమతి $250 నుంచి $1000 ఉండగా ఇప్పుడు రవాణా ఖర్చు పెరగడంతో $9900 తగ్గింది. 2024 ఇరాక్కు మన దేశం నుంచి జరిగిన బాస్మతి బియ్యం ఎగుమతి విలువ ఇది. మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతిలో 12.6% ఇది సమానం. భారత్కు మరో రిస్క్. ఐరోపా, ఉత్తరాఫ్రికా, అమెరికా, తూర్పుతీరానికి మన ఎగుమతులు 30% బాబ్ ఎల్ మాండెబ్ స్ట్రెయిట్ నుంచే వెళతాయి. ఈ మార్గంలో అవాంతరాలు కలిగే అవకాశం ఉందని జీటీఆర్ఐ అంటుంది. G20 షెర్పా బాధ్యత నుంచి వైదొలిగిన అమితాబ్ కాంత్. భారత్ వద్ద 180 అణు ఆయుధాలు, పాక్ కంటే ఎక్కువ, చైనా కంటే తక్కువ. సిప్రి నివేదిక. పాకిస్తాన్ వద్ద 172 కంటే ఎక్కువ, చైనా వద్ద ఉన్న 600 కంటే తక్కువని, ఏడాదిలో భారత్ 8 వార్హెడ్లను పెంచుకుందని తెలిపింది. ప్రపంచ దేశాల అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రి సోమవారం విడుదల చేసింది. చైనా ఏటా 100 అణు వార్హెడ్లను తన ఆయుధ రంగంలోకి చేర్చుకుంటుందని నివేదికలో ఈ సంఖ్య రానున్న దశాబ్దాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశాలుగా అమెరికా, రష్యా నిలిచాయి. ప్రపంచంలో అత్యంత అధిక అణ్వాయుధాలున్న దేశాలుగా అమెరికా, రష్యా నిలిచాయి. రష్యా వద్ద 5459, అమెరికా వద్ద 5175 అణు వార్హెడ్లు ఉన్నాయని సిప్రి వెల్లడించింది. రెండు దశల్లో జనగణన 2027కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల. దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నాటికి పూర్తి కానున్న ప్రక్రియ. లడాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి. జనగణనతో పాటు ఈసారి దేశవ్యాప్తంగా కులగణన కూడా. 1931 చివరి కులగణన